తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము రోమాపత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, యేసుక్రీస్తే ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. అలా విశ్వసించి రక్షించబడిన నీవు ప్రభువు నామమును బట్టి ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సంరక్షించబడుతూ ఉంటావు. దేవుని కృప కేవలము యూదులకు మాత్రమే పరిమితము చేయదగినది కాదు. అది సకల విశ్వాసులకు సర్వసమృద్ధిగా దేవుడు అనుగ్రహించాడు. ఆయన నీ ఎడల కృపచూపటంలో ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించడంలో ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, ఆయనను మించిన ఐశ్వర్యవంతుడు ఈ జగమున లేనేలేడు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలు మీ ప్రతి అవసరమును తీర్చును. ఇందును బట్టి మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా దేవా, దయగల మా తండ్రి, నీ ఘనమైన నామానికి ముందుగా వేలాదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలము మొదలుకొని నేటి ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మునింతవరకు సజీవుల లెక్కలో ఉంచి మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి మా పడకల మీద నుండి క్షేమంగా లేపినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చెయ్యబోతున్న పనుల్లో మా రాకపోకళ్ళు మీరు మాకు తోడుగా ఉండండి. ఎవరైతే షుగర్, బీపీ, కిడ్నీ, థైరాయిడ్ మరియు ఇతర సమస్త వ్యాధి బాధ బలహీనతలతో బాధపడుతున్నారో వారందరినీ మీ గాయపడిన హస్తముతో ముట్టి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కావలసిన క్షేమాభివృద్ధిని, సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తూ సమస్త కీర్తి, ఘనత, మహిమలు మీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోక పరమతండ్రి. ఆమెన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి, కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్.